నిరుద్యోగులు కూడా తిరుగుతా ఉన్నారు బాగా. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు వాళ్ళతో ధీటుగా కూడా నిరుద్యోగులు పోరాటానికి అయితే సిద్ధమయ్యారు. చూడొచ్చు, టీషర్ట్లు, జెండాలు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఏ కండువాలు అయితే పట్టుకుంటా ఉన్నారో, సో వీళ్ళ నిరుద్యోగ కండువాతోటి, నిరుద్యోగ ఫ్లెక్సీలతోటి, నిరుద్యోగ పోస్టర్లతోటి వాళ్ళు కూడా బలంగా ప్రచారం చేస్తా ఉన్నారు. నేను చూస్తుంటే గోడలపై నుంచి కూడా వాళ్ళతో ఈక్వల్ గా కూడా నిరుద్యోగుల స్టిక్కర్లు మనకు వాళ్ళు ఒక్కొక్కటి ఉంటే ఇలా రెండు అవును. అంటే నిరుద్యోగులు కూడా కష్టపడుతున్నారు. అంటే అమ్మ ఒక డౌట్, గోడ పైన చూస్తూ ఉన్నాం ప్రధాన పార్టీలతో పాటు కూడా మీది కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఒకటేస్తే మీరు రెండు వేస్తారు, వాళ్ళు రెండు వేస్తే మీరు మూడేస్తున్నారు. అంటే వాళ్ళతో ధీటుగా పోటీకి సిద్ధమవుతున్నారా? ఓట్లు కూడా అట్లే పడతాయి, వాళ్ళకి ఒకటేస్తే మాకు రెండు పడతాయి. ఒక ఇంట్లో వాళ్ళకి రెండు అవుతాయి. అదే ఒక ఇంట్లో వాళ్ళకి ఒక ఓటు పడితే మాకు మిగతా ఓట్లు మాకు పడతాయి అంటున్నా నేను. టీషర్ట్లు, జెండాలు మనకి కనిపించాలి కదా కలర్ఫుల్. నిరుద్యోగులం అంటే తెలీదా? అందుకే ఇవన్నీ మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావాలని ఇట్లా చేస్తే కొంచెం స్పెషల్ ఉంటది, కొత్తదనంగా ఉంటది అని చెప్పేసి. అవును, ఎందుకంటే మేము ధర్నాలైనా ఏమైనా నోటిఫికేషన్ల గురించి అయినా ఇట్లా ఫైట్ చేస్తాం కదా, అందుకే ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నాము. జెండా ఓటు రూపంలో కూడా అదే హడావిడి కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హడావిడి ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఓట్ల రూపంలో కూడా కనిపిస్తుంది అనే కదా అర్థం. ప్రజల స్పందన బాగుంది, ఖచ్చితంగా వేస్తామని చెప్తున్నారు. ఇక లోపల మనం చూడలేము, కాకపోతే వేస్తామని అయితే చెప్తున్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి యువకులకు భవిష్యత్తు అనుకుంటే ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. వర్కౌట్ అవుతుందా జూబ్లీ హిల్స్ లో? 100% అవుతుంది. ఎందుకంటే పోయినన్ని రోజులు భయానికే, కత్తులకే లొంగే రోజులు పోయినాయి. అవన్నీ భయం బయట కనిపించినా లోపల ఓటు మాత్రం మాకే పడుతుంది. ఢిల్లీ నుంచి ఎంత మందిని కలిసినారు మీరు? చాలా మందిని యూసుఫ్ గూడలో ఒక 200 ఇళ్ళు, 200 వరకు కలిసినాం. చాలా మందిని కలిసినాం. అవి కూడా చిన్న చిన్న షాప్స్ ఎవరైతే పెట్టుకున్నారో, మంగళ షాపులు, ఇలాంటి కిరాణా షాపులు, ఇస్త్రీ చేసే వాళ్ళనే కలిసినాం ఎక్కువ. నిరుద్యోగ సమస్య అంటే వాళ్ళకి అవగాహన ఉన్నట్టు అనిపిస్తా ఉందా? వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్నారు కదా, అర్థం అవుతుంది వాళ్ళకి. ఇంతకు ముందు కూడా మనం ఉద్యమాలు చేసినవి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. వాళ్ళు పోగానే గుర్తుపడుతున్నారు, మంచిగా స్వీకరించి మాట్లాడుతున్నారు కూడా. వాళ్ళు బాగుంది. ఇప్పుడైతే రెస్పాన్స్ అయితే మంచిగా ఉంది. ఎవరు కూడా ఇట్లా వ్యతిరేకంగా మీరు ఎందుకు వచ్చిర్రు, మేము ఇట్లా అట్లా అని ఎవరు మాట్లాడలేదు. రెస్పాన్స్ అయితే బాగుంది. నేను ఒక వీడియో చూసినా, మీరు ప్రచారం చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి బస్సులో ఓటేద్దన్న మాట చెప్తారు. ఇక్కడ మీ పోటీ కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీ? ఒకవేళ మీకు ఓటు కావాలనుకుంటే 3 పార్టీలకు ఓటేయకండి, మాకు ఓటేయండి అని అడగాలి కదా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అన్నప్పుడు ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని ఆస్మా చెప్తుందా? 100% చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీకి వేయొద్దని ఎవరైనా చెప్పే మాటనే. అదే మాట నేను చెప్తున్నా, నాకు ఓటేయండి అని చెప్తున్నా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు నష్టం చేసిరు, వాళ్ళ గురించి నేనెందుకు మాట్లాడతా? ఇక బీజేపీ అయితే అసలు లేనే లేదు తెలంగాణలో, వాళ్ళ గురించి నేనెందుకు మాట్లాడతా? ఇప్పుడు బీఆర్ఎస్ గురించి, బీజేపీ గురించి మాట్లాడి 2 పార్టీలు ఉన్నాయని నేనే గుర్తు చేయాలా? వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అందుకే కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది కాబట్టి ఆ పార్టీకి వేయొద్దని చెప్తున్నా, నాకు వేయండి అని చెప్తున్నా. ఇక్కడ మాట్లాడాల్సింది వాళ్ళకి వేయొద్దు, నాకు వేయాలి. అంతకు మించి వేరే పార్టీల గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు అసలు బీఆర్ఎస్ వాళ్ళు చాలా ద్రోహం చేశారు 10 సంవత్సరాలు. ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళు మాట్లాడి మళ్ళీ బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా అని గుర్తు చేసే పరిస్థితి నేను తీసుకురాను. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కనుమరుగు అయిపోయింది, దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదంటున్నారా? కనుమరుగు అంటలేను, వాళ్ళు ద్రోహం చేసిరు. వాళ్ళు ఉండొచ్చు, ప్రచారాలు చేస్తుండొచ్చు జెండాలు వేసుకొని, కానీ వాళ్ళు మాకు ద్రోహం చేసిరు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఇంకొకటి ఏంటంటే సింపతికే ఓట్లు వర్కౌట్ అయితే అని అనుకుంటున్నారు. సింపతికే అవ్వాలనుకుంటే ఫస్ట్ నాకే అవ్వాలని నేను చెప్తున్నా. అందుకే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక బీజేపీ గురించి అసలే మాట్లాడాను. వాళ్ళు ఓటుకు పైసా ఇస్తారంట ఎంతో కొంత, మీరేమన్నా ఇస్తారా ఓటుకు పైసా? నేను ఓటుకి పైసా సలహా అయితే ఇస్తా. వాళ్ళ ఓటుకి పైసా అని వచ్చినప్పుడు 2500 మహిళలు, షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మిలు, మీకు రావాల్సిన ఎక్స్ట్రా పెన్షన్ పెంచుతామన్నారు కదా, అది మీ గ్యాస్ సబ్సిడీలు, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, ఈ అన్ని కూడా మీరు తీసుకోవాల్సిన బాకీ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ డబ్బులన్నీ తీసుకోండి. వాళ్ళ మీద ప్రమాణాలు కూడా చేయమని చెప్తున్నారంట. చేయండి. నవీన్ యాదవ్ అన్నా నీ మీద ఒట్టు, రేవంత్ రెడ్డి అన్నా నీ మీద ఒట్టు అని ఒట్టేసి ఓటు మాత్రం మాకేయండి. సరే, మీరు డబ్బులు ఇవ్వలేకపోతున్నారేమో, మరి బీర్లు కానీ, బిర్యానీలు కానీ ఇలాంటి పంచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మేమే ఒక పూట పస్తులుండి ప్రచారాలు చేస్తున్నాము. మేము వాళ్ళకి బిర్యానీలు ఇచ్చి, బీర్లు ఇచ్చి, ఓట్లు మభ్య పెట్టి ఒకరోజు వేయించుకునే ప్రయత్నం అయితే చేయము. వచ్చే ఒక్క ఓటైనా 100 ఓట్లైనా నిజాయితీగా రావాలని మేము కోరుకుంటాం. ఆస్మా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది, ఎందుకంటే కొన్ని వీడియోస్ మేము చూసాం కాబట్టి. సో భయపడిస్తున్నారు, సో నన్ను చంపే ప్రయత్నాలు, కుట్రలు కూడా జరుగుతున్నాయి అన్న. ఇంత రుబాబుగా, ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు అంటే మనసులో భయం ఏం లేదా?
అస్సలు లేదు. వాళ్ళు అట్లా చెప్పిర్రు కానీ నాకు భయం లేకుండానే నేను వచ్చిన. చంపేస్తే చంపేయండి అయినా సరే వస్తున్నా, ధైర్యంగానే వస్తున్నా. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు అంటే ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ అమ్మాయి టైం వేస్ట్ చేస్తుంది, చదువుకుంటే అయిపోతే ఉద్యోగం అన్న సాధిస్తుంది కదా, ఏ ఓట్లు పడతాయన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా మా టైం ఎప్పుడో వేస్ట్ చేసిర్రు. ఆడ కూర్చొని లైబ్రరీలో కూర్చున్నా మేము చదువుకునే పరిస్థితుల్లో లేము. పుస్తకాలు తిరిగేస్తున్నా అవే గుర్తొస్తున్నాయి గుచ్చి గుచ్చి. మాకు అవే నోటిఫికేషన్లు ఇస్తలేరన్న బాధనే ఎక్కువైతుంది. ఏదో మనం చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అన్నట్టు పుస్తకం ముందు పెట్టుకొని పేజీలు ఇట్లా తిప్పుకుంటూ మేము కూర్చోలేము. అదేదో ఇక్కడ చూపిద్దాం నిరుద్యోగుల సత్తా అని చెప్పేసి మేము వచ్చాము. అసలు మీరు పట్టించుకుంటారా? అసలు మీరు వాళ్ళ లెక్కలో ఉంటారా? వాళ్ళకి ప్రభుత్వానికి కానీ ఇటు వేరే పార్టీ ఇతర పార్టీలకు కానీ ఉంటామో ఉండమో కొద్ది రోజుల్లో తెలుస్తుంది కదా. ఇప్పుడే కదా అడుగు మొదలైంది. ఖచ్చితంగా వాళ్ళు మేము వస్తుంటే భయపడి వాళ్ళు వేరే గల్లీలో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా పక్కకి జరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నిరుద్యోగులు వచ్చిర్రు అన్నట్టు చాలా భయం మాకు. కలరు మొత్తం ఇప్పుడు ఇది మాకు విప్లవానికి, ఉద్యమానికి, ఇది శాంతి, ఇది గ్రీనరీ. అంటే నిరుద్యోగుల పార్టీ కండువనా? నిరుద్యోగుల పార్టీ కండువలే ఇది. అక్కడ ఇక్కడ మాకు ఒక పార్టీ కలర్ ఇలాంటివి ఏం లేవు కదా. అందుకే కూర్చొని ఏ కలర్ అయితే బాగుంటది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కండువాలకు, ఈ పేపర్లకు పైసలు అయితే అవుతాయి. ఫ్రీగా అయితే జిరాక్స్ సెంటర్ ఇయ్యడు కదా, ఎవరు ఇచ్చారు పైసలు? ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినవి కాదు. దయచేసి పార్టీల రంగులు మాకు పూయకండి. వేరే వాళ్ళని అడిగి తెచ్చుకున్నాం మేము. అవి కూడా షార్ట్ గా ఒక 50 టీ షర్ట్లు, 50 కండువాలు. ఇంకొకటి టీ షర్ట్లు మాత్రం 80 రూపాయలు పడ్డాయి. టీ షర్ట్లు మొత్తం మా వాళ్ళు కొన్నారు. మొత్తం చెరవ కొంత వేసుకొని మా వాళ్ళు చేయించుకున్నారు. ఒక కండువా కాబట్టి ఈ కండువా ఒక స్పాన్సర్ చేసారు. ఇట్లా చేసుకున్నాం. లిమిట్ లో 50 చేయించుకున్నాం అంతే. మా దగ్గర ఏం 200-300 కండువాలు. తెలంగాణ భవన్ నుంచి వచ్చినాయంటారు. నిరూపించండి, మాటలు వద్దు. ఇంకా ఒక వ్యక్తి ముందుకు వస్తున్నారంటే వెనకాల బీఆర్ఎస్ భవన్ నుంచి వచ్చినాయి, బీజేపీ భవన్ నుంచి, ఇవన్నీ వద్దు. నిరూపించి మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళందరూ నీకోసం పనులు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా పని చేసుకునే వాళ్ళకి ఇంత పైసలు వస్తుంది కదా, వాళ్ళకి ఎంతో కొంత తీయాలి కదా, పైసలు ఇవ్వాలి కదా. పైసలు గీసలు ఇవ్వాలని మా నిరుద్యోగులు అడగరు. వాళ్ళ ఉద్యోగాల కోసం స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు. మీరు ఎందుకు అందరూ ఇట్లా వాళ్ళకి అంటే కొత్త వాళ్ళకి అర్థం కాని క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నారు? నిరుద్యోగులు పైసలు ఇస్తేనే వస్తారా? ఇప్పుడు వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు, కడుపు కాలి బయటకు వస్తున్నారు. వాళ్ళు కావాలని డబ్బులు ఇస్తేనే వచ్చేటోళ్ళు కాదు. వీళ్ళంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళంతా మెట్రోకి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేసుకొని పోతున్నాం మేము. ఎవరి ఛార్జెస్ వాళ్ళు పెట్టుకొని మరీ వస్తున్నాం మేము. ఏమంటారు పబ్లిక్? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేయము, బీఆర్ఎస్ కి ఏమో, బీజేపీకి ఏమో, ఆస్మాకి ఓటేస్తాం అంటున్నారా? అంటున్నారు. ఖచ్చితంగా పార్టీలకైతే ఓటేసే ప్రసక్తి లేదు. ఒక 50% అయితే అంటున్నారు జనాలు. ఇది యూసుఫ్ కూడా, నవీన్ అడ్డా అంట చాలా మంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు అది వాళ్ళ పార్టీ కార్యకర్తలు. కానీ లోపలికి వెళ్ళి మేము ఇంటింటా ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రం రెస్పాన్స్ అట్లా ఏం లేదు. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు. ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటామమ్మా మీకు మొత్తం? గెలుపు ఖాయం అని అంటున్నా. ఈ రోజుతో మేమైతే అనుకున్నాము మెజారిటీ చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఓట్లు పోలింగ్ అవుతాయో దాంట్లో మెజారిటీ ఓట్లు మావే. నిరుద్యోగులు అందరూ కలిసి ప్రమాణ స్వీకారానికి ఎక్కడ ఎల్బీ స్టేడియం ఏ స్టేడియం రెడీ అయిపోతున్నారు? మేమా ఉస్మానియా యూనివర్సిటీ, లేకపోతే దిల్సుఖ్ నగర్, లేకపోతే అశోక్ నగర్, మా ఏరియాస్ అవే. సిద్ధంగా ఉండండి ప్రమాణానికి. అందరు కూడా సిద్ధంగా, మీరు కూడా సిద్ధంగా ఉండండి. మీకు ఓటు కావాలంటే ప్రతి గడపని టచ్ చేసే ప్రయత్నం చేయాలి. టైం 1 వీకే ఉన్నది. నడుచుకుంటూ పోతే ప్రతి గడపని టచ్ చేసే అవకాశం ఉంటుందా? మేమైతే ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఎంత వీలైతే అంత, ఎంత సాధ్యమైతే అంత, రాత్రి పగలు కష్టపడైనా మేము తిరుగుతాం, తిరిగి ప్రచారాలు చేసుకుంటాం. సో ఇది నిరుద్యోగాల తరఫున పోటీ చేస్తా ఉన్న ఆస్మా చెప్తా ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తా, ప్రమాణ స్వీకారం కూడా ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్ లేకపోతే అశోక్ నగర్లో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తాను ఒక ధైర్యంతో. సో ఏదేమైనప్పటికీ ఆమెకు ఓట్లు పడతాయా విషయం పక్కకు పెడితే ఆమె చేస్తున్న పోరాటానికి సో అందరూ సెల్యూట్ చెప్పాల్సింది, అందరూ సపోర్ట్ చేయాల్సింది. అన్ని పార్టీలు మనకు మోసం చేసినాయి కాబట్టి, సో నిరుద్యోగుల కోసం, నిరుద్యోగులకు మనోధైర్యం కల్పించింది పోటీ చేస్తుంది కాబట్టి, సో మనం కూడా ఆమె పోరాటాన్ని స్వాగతించాల్సిందే. అంటే తను మహిళగా బయటకు వచ్చి పోరాటం చేస్తుంది. సో కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి తను సొంతంగా పోటీ చేస్తుంది. డబ్బులు లేకున్నా సరే కూడా సో అందరూ కలిసి బిజినెస్ మ్యాన్లు వాళ్ళ దగ్గరికి పైసలు తీసుకొచ్చి ఆస్మా పోటీకి సిద్ధంగా ఉంది. సో అందరూ ఆలోచించండి ఒకసారి. ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే కూడా ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులు కూడా డెవలప్మెంట్ అయ్యి వాళ్ళ పిల్లలకి కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా అనుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను అన్న. ఓకే.